ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. అమ్మా, మీరు ఆ రోజు పెళ్లి చేసుకుని ఇంటికొచ్చినప్పుడు అందరం ఆశ్చర్యపోయాం. శత్రువుతో తాళి కట్టించుకునొచ్చారు. అధికారం కోసమే కదా, ఆ ధర్మపీఠం మీద కూర్చోవడం కోసమే కదా ఇదంతా చేశారని ఊరంతా అనుకున్నామమ్మా. గుళ్ళో దక్షమ్మకు అధికారాన్ని ఇచ్చినప్పుడు మీరందరి ముందు అమ్మగారిని 4 మాటలు అన్నప్పుడు ఆ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలిద్దరిలోనూ ఎంత తేడా ఉందో. ఒక ఆడపిల్ల దేవతలా ఉంటే ఇంకో ఆడపిల్ల అధికారం కోసం ఎంతలా తప్పిస్తుందనుకున్నాం. నువ్వు చెప్పింది నిజమే దుర్గమ్మ. ఆ రోజు నిజంగానే వివాహం కాని వాళ్ళకి అధికారం రాదు కాబట్టి అధికారం కోసమే నేను పెళ్లి చేసుకున్నాను. కానీ అధికారం మాత్రమే సంపాదించడానికి పెళ్లి చేసుకోలేదు. నా భర్త నన్ను ఎంతగానో అభిమానించారు. మా ఇంటి శత్రువు కొడుకు నన్ను ప్రేమిస్తున్నాను అంటే నేనంత తేలిగ్గా నమ్మలేదు. కానీ ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాడా మనిషి. అందుకే ఆయన ప్రేమని గుర్తించాను, ఆయన్నే పెళ్లి చేసుకున్నాను. తర్వాత నాకు రావలసిన అధికారాన్ని నా చెల్లెలికి అమ్మ ఇచ్చిందని నాకు కోపం వచ్చింది. అందులోనూ ఎలాంటి సందేహం లేదు. అయితే తర్వాత నేను అర్థం చేసుకున్నాను, అధికారం అనేది ఆస్తి కాదు, హక్కుతో రావాలి. అది అందరి మన్ననలతో రావాలి అని దక్షని చూశాక నాకు అర్థమైంది. ఒక మనిషిని నమ్మడం అంటే అది మామూలు విషయం కాదమ్మా. కానీ ఆ మనిషి గురించి పూర్తిగా తెలుసుకున్నాక మనకు తెలియని విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమోనని ఆలోచించాలి కదమ్మా. నేనలా కూడా ఆలోచించాను. ఆయనకెన్నో రకాలుగా పరీక్షలు పెట్టాను. చివరికి మా పెళ్లి జరిగాక కూడా అందరూ ఆయన్ని నమ్మకపోతే నా ఇంటి ముందే ఆయన కొరడాతో కొట్టుకుని ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఏ వ్యక్తి తన ప్రాణం కన్నా ఎక్కువగా ఎవ్వరినీ ప్రేమించరు. కానీ నా భర్త మాత్రం తన ప్రాణం కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించారు. అలాంటి వ్యక్తిని నమ్మకుండా ఎలా ఉంటాను? అందుకే మారిన మనిషి గురించి నమ్మాను. నా చెల్లెల్ని చూసి నలుగురితో ఎలా ఉండాలో నేర్చుకున్నాను. అలా నిన్ను నమ్మించారు తల్లి, మారలేదు. మీ చెల్లెల కూతురు ఊపిరి తీసేయమని నాకే చెప్పారు. అందుకే కదా జానకిని ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లాలనుకున్నాను. దీక్షితులు గారి దగ్గరికి ఆ దేవుడు చేర్చాడు. ఆ నిజాన్ని ఇప్పుడు మీ దగ్గర చెప్పాలని వచ్చాను. కానీ మీ భర్త గురించి మీరిలా మాట్లాడుతుంటే ఈ పరిస్థితుల్లో నేను మీతో చెప్పలేను. ఏంటి దుర్గమ్మ, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? అమ్మా, ఒక నిజం మరుగున పడిపోకుండా ఉండాలంటే, ఆ నిజం నిరూపించాలంటే నేనేం చెయ్యాలి? ఎంత కష్టమైనా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. దానికి నిదర్శనం జానకి. తనకి ఏం జరుగుతుందో అని ఆలోచించలేదు. తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందని కూడా తను ఊహించలేదు. ఒక కుటుంబానికి న్యాయం చేయడం కోసం నిజాన్ని ధైర్యంగా చెప్పింది. ఆ ధైర్యం ఉన్నప్పుడు నిజం ఎంత కఠినమైందైనా చెప్పొచ్చు. ఎన్ని సంవత్సరాలు నేను దాచుకున్న నిజాన్ని మీతో చెప్పాలమ్మా. కానీ దాన్ని మీరు ఎలా తీసుకుంటారో, ఎలా అర్థం చేసుకుంటారోనని నాకు కొంచెం భయంగా ఉందమ్మా. ఆ నిజం మీద నీకు నమ్మకం ఉంటే నేను ఎలా అనుకున్నా సరే నువ్వు నాతో చెప్పొచ్చు. అందులో ఆలోచించడానికి ఏమీ లేదు. అమ్మా, నేను చేసే వృత్తి మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను నమ్ముకున్న దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. నా కుటుంబం మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే మాట అక్షర సత్యం. నా మాట మీద మీకు నమ్మకం కుదరకపోవచ్చు. ఆ రోజు జరిగిన దానికి సాక్ష్యాన్ని చూపించమంటే చూపించలేను. కానీ నిజాన్ని మాత్రం దాచలేక మీ దగ్గర చెప్తున్నానమ్మా. అది హలో, అవునా? ఇక్కడికి వస్తున్నారా? సరే, అమ్మగారికి నేను చెప్తాను. అమ్మగారు, విక్రమ్ సింహ గారు ఇక్కడికి వస్తున్నారంట. మా ఇంటికి వెళ్తే మీరు ఇక్కడున్నారని చెప్పారంట. ఆయన ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు.